నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ వైసీపీ మాజీ ఎంపీ, అదేవిధంగా ఎంవి సత్యనారాయణ ప్రొడ్యూసర్ కూడా. సో ఈయన మీద ఒక నాన్ బెయిలబుల్ కేసులో 10 పడ్డాయి. సో ఈరోజు ఎందుకు పడ్డాయి సార్? అన్ని కేసులు ఎందుకు పడ్డాయి ఒకసారిగా? ఏమన్నా ఇప్పుడు ఎంవి సత్యనారాయణ అంటే ఆయన విశాఖపట్నంలో గల్లీ రౌడీ ఆయననా? ఓకే, గల్లీ రౌడీ కదా. గల్లీ రౌడీ ఏం కాదు సార్, మాజీ ఎంపీ కదా సార్. ఎవరు? ఆయన సినిమా ఆయన తీసుకున్నాడు. గల్లీ రౌడీ ఆయన సినిమా ఆయనే తీసుకున్నాడు. ఎంవి సత్యనారాయణ గారు ఎంపీ అంటే కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కానీ ఆ విలువ ఎవరికి ఇవ్వలేదు ఆయన. కబ్జాలంటే విశాఖపట్నం, దోచుకోవడం అంటే విశాఖపట్నం, దాచుకోవడం అంటే ఎంవి. ఆ స్టేజ్లో ఆయన మొత్తం టోటల్ క్రిస్టియన్ ల్యాండ్లు కానీ, వక్బోర్డ్ ల్యాండ్లు కానీ, ప్రజల ల్యాండ్లు కానీ మనుషులను పెట్టి, రౌడీలను పెట్టి, వైసీపీ గుండాలు పెట్టి దోచుకున్నాడు. ప్రజలు భయభ్రాంతులు చేశాడు. దాంట్లో కొంత వాటా విజయసాయి రెడ్డి గారికి, కొంత వాటా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ జీవీ అన్నయ్యని ఇదంతా కలిపి మొత్తం టోటల్ వైవి సుబ్బారెడ్డి గారికి విపరీతంగా పంపించాడు. పార్టీ మొత్తం ఉత్తరాంధ్ర ఆయనే ఖర్చు పెట్టాడు. ఆయన ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఎమ్మెల్యేకి ఆయనకి ఓటుకి 5,000 పంచాడు. ఓటుకి 5,000. ఇంటికి ఒక చీర పంచాడు. ఇంటికి ఒక స్వీట్ బాక్స్ పంచాడు. స్వీట్ బాక్స్ ఉంటుంది, అందులో మందులు గిందులు అన్నీ ఉంటాయి. స్వీట్ బాక్స్ పంపించాడు. అది దసరా. ఇంకా డిఫరెంట్ అందరికీ వాలంటీర్స్ని ఎలా వాడుకున్నాడు మొత్తం నియోజకవర్గం అంతా. దాదాపు ఇంటికి 5,000 పంచాడు. జాలార్పేట, పెద్ద జాలార్పేట, పితాని వీధి మొత్తం కొన్ని కోట్ల రూపాయలు వచ్చింది. ఎవరి సొమ్ము ఇది? కోట్ల కొన్ని లక్షల రూపాయలు పంచాడు. ఎవరి సొమ్ము ఇది అని అడుగుతున్నా. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఒక ఆమె అడిగింది, అమ్మ మీరు ఎంతమంది? మా 4 ఉన్నాం బాబు, 4,20,000 ఇచ్చారు. మరి ఎవరికి వేస్తారమ్మా అన్న? ఆయనకి ఎందుకు వేస్తాం బాబు, మేము సైకిల్కి వేస్తాం అన్నది. అదేంటి మరి వాళ్ళు 20,000 ఆయన సొమ్ము ఏమైనా మా సొమ్ము కదా? మా సొమ్మే లాక్కున్నాడు, మా సొమ్మే కదా దోచుకున్నాడు, అంతే కదా. వాళ్ళ సొమ్ము మా సొమ్ము మాకు ఇచ్చాడు, ఆయన ఇంట్లో సొమ్ము ఏమైనా ఇచ్చాడు అని అడిగింది. ఎంవి సత్యనారాయణ ఎలాగొచ్చాడు మాకు తెలీదా? ఎక్కడి నుంచి వచ్చాడు మాకు తెలీదా బాబు? ఆ మంచికి చెడ్డకి మాకు వెలుగురు రామకృష్ణ గారు వస్తారు, ఈయన ఎక్కడ దొరుకుతాడు బాబు మాకు మళ్ళా అంటే. ప్రజలు ఎంత విజ్ఞులో, ప్రజలు ఎంత ఆలోచన పరులో. నువ్వు డబ్బిస్తే దొరికిపోతావు, నేను టింగ్ వేస్తే దొరికిపోతాం, టింగ్ వేస్తే ప్రజలు ఓటేస్తారు అనుకోవడం తప్పు అనేది నిరూపించారు. ఇలాంటి వ్యక్తి మీద ఒక కేసు కాదు, సిరిపురం ల్యాండ్ బాప్టిస్ట్ చర్చిది, దాని మీద 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. చాలా క్లియర్గా, నేను చాలా గొప్పవాడిని చెప్తున్నాడు కదా. మొత్తం 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. వేగి వీరనాయుడు, వేగి జగదీష్ బాబు, వేగి భద్రాచలం, అలాగే ఎంవి సత్యనారాయణ గారు, మాలిని దినకరణ్ గారు, హెచ్ఆర్ కన్స్ట్రక్షన్, ఇన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. దాని మీద 1949 ఆ రిజిస్ట్రేషన్లో చేయడానికి లేదు. మద్రాస్ హైకోర్టు రూల్ ప్రకారం అది ఓన్లీ జీతబత్యాలంట, అంటే చర్చిల్ డెవలపింగ్ తప్ప చేయడానికి లేదు. అది కమిషనర్కి తెలుసు, సుజనా గారికి తెలుసుండి కూడా ఆమె పర్మిషన్ ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు గవర్నమెంట్ ప్రోద్బలంతో పర్మిషన్లు అనేది 3 డాక్యుమెంట్లు ఉంటే పర్మిషన్ ఇస్తారా? 2 జిహెచ్ఎంసీ లెటర్లు ఉంటే నెంబర్లు ఉంటే పర్మిషన్ ఇస్తారా? అది బంగ్లా ఉంటే పర్మిషన్ మొత్తం డిస్మాంటిల్ చేశారు. ఎంత దారుణం అండి. అన్ని 22,500 గజాలు, ఆ 22,500 గజాలని మొత్తం టోటల్గా చాలా చీప్గా, అంటే అక్కడ మెంబర్స్ అందరికీ కొంత కాస్త డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ మేనేజ్ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమన్నది? 2016, 2013 ఆల్ లోయర్ కోర్ట్ అండ్ కేసెస్ అండ్ క్లోజ్డ్. ఓకే, ఎర్లీ అది పాసిబుల్ 6 months లోపల ఆల్ కేసెస్ క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ ఆ లోయర్ కోర్టులో కేసెస్ ఉంటే ఆయన స్టేటస్ కో మెయింటెనెన్స్ అండ్ జిల్లా కలెక్టర్ విశాఖపట్నం, ఆయన అత్యున్నత న్యాయస్థానం. మీరు కింద కోర్టులో కేసులు ఉంటే మీరు ఎలాగుందో ల్యాండ్ అలాగే ఉంచాలి, దీని మీద ఏ కట్టడాలు చేయకూడదు స్టేటస్ కో ఇచ్చింది. దాన్ని కూడా బేఖాతరు చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి, ఎంవి సత్యనారాయణ ఒక రౌడీల పాలన. ఇదా అన్యాయం? ఇంత అన్యాయం చేస్తే దానికి ఎంతమంది, నేను కంప్లైంట్ పెట్టా, నాలా చాలామంది కంప్లైంట్ పెట్టారు. నేను మళ్ళీ ఎవరి వల్ల కాక పవన్ కళ్యాణ్ గారికి పెట్టా. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిన తర్వాత దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం టోటల్గా. అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పెట్టా, చీఫ్ సెక్రటరీ గారికి పెట్టా. ఇది అయిపోయింది. పందిమెట్ట బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, 7,700 గజాలు, అది కూడా మొత్తం టోటల్గా అది క్రిస్టియన్ ల్యాండే.
వేగి జగదీష్ కుమార్ గారు, వేగి భద్రాచలం గారు ఆ 10 రాక్ లైన్ లేఅవుట్ అంటారు దాన్ని ఎంవివి సత్యనారాయణ కాబట్టి కబ్జా చేశారు. 5 స్టార్ హోటల్ కడుతున్నారు అక్కడ. జగదాంబ థియేటర్ ఉంది. జగదాంబ థియేటర్ ఆల్రెడీ అన్అఫీషియల్గా దాంట్లో జగదాంబ థియేటర్లో పైన ఒక రూమ్ ఉంటుంది. ఆ రూములో అమ్మాయిలు పెట్టి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుకొని పీడీ యాక్ట్ అరెస్ట్ చేశారు. జైలుకి పెట్టారు జగదీష్ కుమార్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ ఎంవివి సత్యనారాయణ. అంటే ఆ థియేటర్ ఇప్పటికీ సీజ్ కాకుండా కాపాడుతుంది నేను కాదా? ఇది వైసీపీ గుండాలు చేసిన పని. ఆడపిల్లలు దొరకట్లేదు, ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నారంటే ఉదాహరణకు నేను ఇది చెప్తున్నా. ఒక్కసారి ఈరోజు రైడింగ్ చేయమని నిజంగా సిగ్గుంటే ఈ పోలీసులు లంచాలు తీసుకోకుండా టూ టౌన్ పోలీసులు ఇప్పుడు వెళ్ళి జగదాంబ రైడ్ చేయమనండి. జగదాంబలో మీకు అండర్ గ్రౌండ్లో కూడా గృహాల్లో కూడా రూమ్లు ఉంటాయి. మరి ఇలాంటివన్నీ ఈ వైసీపీ గుండాలు అది నడిపించి అమ్మాయిల్ని ఒక ఎంప్లాయ్మెంట్కి తీసుకొచ్చి ఎంతమందిని మోసం చేసి ఎంతమంది 16 మంది అమ్మాయిలు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టారు. అమ్మాయిలు రోధించారు. అమ్మాయిలు వెస్ట్ గోదావరి నుంచి అమ్మాయిలు వచ్చి, గురువారం నుంచి అమ్మాయిలు వచ్చి, ఎంతో అన్ని విట్నెస్లు ఉన్నాయి. మొత్తం టోటల్గా 30 రోజులు జైల్లో పెట్టారు. అలాంటి వాడితో పార్ట్నర్షిప్ ఎంవివి సత్యనారాయణ. ఈ జగదాంబ థియేటర్ సీజింగ్ చేయకుండా కూర్చున్నారంటే ఇప్పుడు దాకా. జగదాంబ థియేటర్ ఎందుకు సీజింగ్ చేయలేదు? థియేటర్ రన్ అవ్వట్లేదు అక్కడ. అమ్మాయిల బొమ్మలు రన్ అవుతున్నాయి ఆ థియేటర్లో. ఆ థియేటర్లో అమ్మాయిల సోగ్గాడు జగదీష్ కుమార్. టూ టౌన్లో కేసు చూడమనండి. కమిషనర్ కళ్ళు కనబడట్లేదా, నిద్రపోతున్నాడా? ఈ ఎంవివి సత్యనారాయణ అగాస్కాల్ని ఎంవివి సత్యనారాయణ ఆగడాలని అక్కడ నైట్ ఎక్కడ ఉంటున్నాడండి ఎంవివి సత్యనారాయణ? ఈ పైన రూమ్లోనే, జగదంబ పైన రూమ్లో ఉండట్లేదా? ఈయన ఎంవివి సత్యనారాయణ చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అని చెప్తారా? మరి అదే అంటే మరి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, నేను చెప్పిన అబద్ధం అయితే, ఈయన దమ్ము ధైర్యం ఉంటే, పోలీసులకు దమ్ము ధైర్యం ఉంటే జగదాంబ వేగి జగదీష్ కుమార్ మీద కేసు ఉందా లేదా? ఆ జగదీష్ కుమార్ మీద కేసుని మనం ఒక్కసారి తీసి ఆ అమ్మాయిలు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎంతమందికి తాళి కట్టారు, ఎంతమంది ఆ అమ్మాయిలకు ఎంతమంది కేసులు పెట్టారు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ 5 సార్లు జైలుకి వెళ్ళారు, ఆ జగదీష్ కుమార్ పార్ట్నర్ ఈయన కాదా అవునా? ఒక్కసారి ఆ జగదీష్ కుమార్ వీళ్ళందరూ కలిపి అదే జగదాంబ థియేటర్లో ఇప్పటికీ ఉంటున్నారా లేదా? ఇవన్నీ ఒక్కసారి మీటింగ్లు తీయమని. లేదు అంటే నేను మొత్తం డీటెయిల్స్ తీసుకొని నేను ఎక్కడికైనా డిబేట్కి వస్తాను. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నన్ను రమ్మనండి. మీకు ఎంవివి గారికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. నాట్ ఓన్ అగ్రెస్. వైసీపీ చేసిన అరాచక పాలన చెప్తున్నా. వైసీపీ చేసిన అరాచక పాలన ఆయన నాకు తెలియదు, నేను ఎవరో ఆయన, నాకేం పని. ఆయన ఎంపీ అవ్వచ్చు, ఆయనకంటే సీనియర్ నిర్మాత నేను. ఆయనకంటే నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. నిన్నకాక మొన్న ఎంపీ అవ్వచ్చు. నేను 2004 ఎమ్మెల్యే. నేను నించాను, కంటెస్టింగ్ ఓడిపోయాను. 1991 యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ యాజ్ విశాఖపట్నం ఇన్ఛార్జ్ ఇది కాంగ్రెస్ పార్టీ. సీనియర్ మోస్ట్ అండ్ పొలిటీషియన్ ఆయనకంటే నేను. నాకు రాజకీయం వద్దనుకున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఇలా భార్యని 48 గంటలు కిడ్నాప్ చేస్తే ఎన్ని వందల కోట్ల లావాదేవీలు అయ్యాయి, ఏం జరిగింది, అది ఎందుకు పోలీసులు నిగ్గు తేల్చట్లేదు, ఆ ఎస్ఏల్ని సిఎల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇవన్నీ ఎంవివి సత్యనారాయణ అగాత్యాలు. ఆ పీడీ యాక్ట్ పెట్టిన అబ్బాయిని రిమైండ్ రిపోర్ట్ తీస్తే గతంలో ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి, ఆ మర్డర్ కేసుకి ఎంవివి సత్యనారాయణకి ఏం సంబంధం ఉంది? ఆ ల్యాండ్ ఎవరైతే చంపారో ఆ ల్యాండ్ కేసుల్లో ఈయనకి కేసులు ఎక్కడున్నాయి? ఈయన ఎవరు అనుచరుడు? ఈయన గతం చరిత్రలో ఎంవివి సత్యనారాయణ ఎంత ఎన్నకాలం పనిచేశాడు? ఎందుకు ఆయన భార్యని కిడ్నాప్ చేశాడు? నేను అడిగింది ఇది అబద్ధం కాదు, నిజం. పోలీసులు ఇవన్నీ చేశారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీకి 48 గంటలు మరి ఎవరికి దొరకకుండా ఆ భార్య పాప 48 గంటలు ఎంత బాధపడింది, అక్కడ ఏం జరిగింది, ఆమె ఒక ఆడబిడ్డగా ఎంత కష్టపడింది. భర్త పట్టించుకోడు, పోలీసులు పట్టించుకోరు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. ఈ అరాచక పాలనలో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పి అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఉమెన్ యాక్ట్ జరుగుతుంది. ఎస్, దీని కారణం ఎంవివి గారా? కారణం ఎంవివి గారు, వివేక్ జగదీష్ కుమార్. జగదాంబ థియేటర్, కేర్ ఆఫ్ జగదాంబ థియేటర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్? పార్ట్నర్స్. సిరిపురంలో పార్ట్నర్స్.
ఆల్రెడీ మాది అన్నింటిలో పార్ట్నర్స్. ఈయన ఏమవుతుందంటే ఆయన మీద కేసులు ఉన్నాయో కనుక్కోండి. ఆయన మీద గతం కేసు అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు కేసు పెట్టారు, అమ్మాయిలు బయటకు వచ్చి పారిపోయి బయటకు వచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేశారా లేదా, ఇవన్నీ తీయండి చరిత్ర. నేనే అబద్ధం చెప్పట్లా, నేను కల్పించి చెప్పట్లా, చరిత్ర తీయమంటున్నా. ఆ ఇమీడియట్గా జగదాంబ థియేటర్ ఇమీడియట్. ఇప్పుడు మీకు జగదాంబ థియేటర్ రేపు సినిమా కల్కి సినిమా బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తారండి? దొంగ టికెట్లు ఎవరు అమ్ముతారండి? ఒక్కసారి పోలీసులు నిఘా పెట్టమనండి అక్కడ. ఒక్కసారి కళ్ళు తెరమన్నాడు ఆర్డీఓని, కళ్ళు తెరమండి ఎంఆర్ఓని. వాళ్ళకేం సంబంధం, ఎంఆర్ఓకి ఏం సంబంధం? లంచాల ముసుగులో ఉండొద్దు. ఎంఆర్ఓకి రైట్ ఏంటో తెలుసా? బీఫామ్ లైసెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, అసలు ఆర్డీఓకి బీఫామ్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్గా సౌకర్యంగా ఉన్నా లేదా, టికెట్ రేట్ కరెక్ట్గా ఉందా, బయట బ్లాక్ అమ్ముతున్నారా లేదా, బ్లాక్ టికెట్లు 100 టికెట్లు బయటకు ఎక్కడికి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఇవన్నీ కావాలి. అర్థమైందా మీకు? ఇవన్నీ దానికోసం నేను అందుకు అడుగుతున్నాను. లంచాల ముసుగులో ఉండొద్దు అంటున్నాను. నేను చెప్తుంది నిజాలు, తప్పైతే నా మీద కేసు పెట్టమండి. ఐఎమ్ ప్రూవ్డ్ హైకోర్ట్, నేనే వదలలేని. కాకపోతే ఏంటంటే విశాఖపట్నం మేము పుట్టి పెరిగిన ఏరియా, బాగుండాలి క్లీన్. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, మేము పుట్టి పెరిగిన ఏరియా విశాఖపట్నం. అది ఇప్పుడు ఏదైతే శ్రీపురం ల్యాండ్ ఉందో అది బంగ్లా, అది క్రిస్టియన్స్ ఎప్పుడో